హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనము శివరాత్రి రోజు వేసుకునే ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముగ్గు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనే హైప్ అని ఉంటుంది ఫ్రెండ్స్, హైప్ చేయండి. ఈ ముగ్గు వచ్చేసి 9 చుక్కలు 4 వరుసలు 3 వచ్చే వరకు చూస్తున్నారు కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫస్ట్ గీత ఇలా గీసుకొని దానిపైన 2 దీపాలు అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇలా అటు సైడ్ ఇటు సైడ్ దీపాలు 2 దీపాలు అయితే ఇలా వేసుకొని దీపాలు వెలుగుతున్నట్టుగా అయితే మనమైతే గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎదురు చుక్క అంటే 9 చుక్కలు 4 వరుసలు ఎదురు చుక్క 3 వచ్చే వరకు మనకి చుక్కలు మధ్య చుక్కలు పెట్టరాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇవి మంచిగా ఈజీగా వేసుకోవచ్చు. మనకు ఇల్లు పెద్దగా ఉన్న వాళ్ళు కొంచెం మనకి ఎవరు తొక్కని ప్లేస్లలో ఇలాంటి ముగ్గులు మంచిగా వేసుకొని తర్వాత మనం ఊడ్చేయాలనుకుంటే ఒక బట్టతోనే ఊడ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం దేవుళ్ళవి వేస్తున్నాం కాబట్టి చీపురు గట్టతోటి అయితే అస్సలు ఊడవకూడదు. ఇలా 2 సైడ్ల దీపాలు వెలుగుతున్నట్టు చక్కగా ఇలా దీపాలను అయితే గీసేసుకుని ఇప్పుడు మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకొని ఇందులో ముగ్గు పిండితోనే కలర్ లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు దీనిపైన శివలింగాన్ని అయితే గీసుకుందాము. చూడండి, నేనైతే ఇక్కడ 4 చుక్కలకు కలుపుకొని గీస్తున్నాను. మీరు కూడా కింద ఇప్పుడు దీపం నుంచి ఇక్కడ వరకు 4 చుక్కలకు గీసేసుకొని ఇక్కడ నేను మధ్యలో ఒక చుక్క ఉందిగా, చుక్కకు కలుపుకొని గీస్తున్నాను. ఇక్కడ మధ్యలో వచ్చేసి 3 చుక్కలు అయితే అవుతాయి. ఇక్కడ కొంచెం నేను ఫ్లవర్ లాగా అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఇలా ఫ్లవర్ లాగా గీసేసుకున్న తర్వాత ఇక్కడ పైన చుక్కలు అయితే ఉన్నాయి కదా, ఈ చుక్కలకి కలుపుకొని మనం శివలింగాన్ని అయితే గీసుకుందాం ఫ్రెండ్స్. ఈ పైన 2 చుక్కలు అయితే ఇలా పెట్టేశాను. ఇప్పుడు శివలింగం అయితే గీసుకుంటున్నాను. చాలా మంచిగా ఉంటుంది. ఓపిక ఉన్న వాళ్ళు కలర్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కలర్స్ అయితే వేయలేదు, కలర్స్ చుక్కలు పెట్టాను అంతే. ఇప్పుడైతే శివలింగంలో ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను. బొట్లు పెట్టేసి ఇప్పుడైతే ఇక్కడ త్రిశూలం అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈజీగా ఇలా అయితే త్రిశూలం అయితే గీసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ దీపం దగ్గరికి మనమైతే త్రిశూలం అయితే 2 గీతలు గీసుకొని నేను త్రిశూలాన్ని గీసేసుకొని ఇక్కడే నేను డమరుకంలాగా కూడా గీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం చక్కగా డమరుకాన్ని అయితే ఇలా గీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమాత్రం ముగ్గు వేసినందుకే ఎంత చక్కగా కలగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా మీరే. చాలా మంచిగానైతే ఉంటుందండి. మనం ఇంటి ముందు ఇలా వేసుకుంటే ఎంత బాగా ఉంటుందో. జర్ర దేవుడి గది ముందు కూడా ప్లేస్ ఉన్న వాళ్ళు ఇలా వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్నగా చుక్కలు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ముగ్గు అయితే చూస్తున్నారు కదా. ఇలాంటి ముగ్గులు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సైడ్ బార్డర్లు, తిప్పుడు ముగ్గులు, రోజువారీ ముగ్గులు, డిజైన్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్.
ఇలా చిన్నగా డిజైన్ వేయడం వల్ల మరెంతో మంచిగానైతే కనిపించింది ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే ఈ ముగ్గు అయితే చాలా బాగుంది. శివరాత్రి రోజు ఎవరైనా వేసుకోవచ్చు. చాలా చాలా మంచిగా కనిపిస్తుంది. దీపాలు వెలుగుతున్నట్టు ఇటు ఫ్లవర్సు, త్రిశూలము, డమరుకము చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు డమరుకం కట్టినప్పుడు తాళ్ళలాగా ఉంటాయి కదా, తాళ్ళలాగా అయితే ఇలా వేసేసుకొని శివుడి పైన బిల్వ పత్రం పెట్టినట్టయితే ఇలా గీసుకున్నాను నేనైతే. ఇప్పుడైతే మనం శివుడి పైనుంచి ఇట్లా నీళ్లు పడుతున్నట్టు చుక్కలు చుక్కలుగా నీటి బిందువులాగా పడుతున్నట్టయితే నేనైతే ఇలా పెట్టాను ఫ్రెండ్స్. శివుడికి బొట్టు అయితే పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు అక్కడక్కడ ఎల్లో కలర్ చుక్కలు పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టామంటే మొత్తం మీద అయితే ఇలా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి, ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.